సో గైస్ ఈ వీడియోలో మనము చాలా క్లారిటీగా నెక్స్ట్ వేవ్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను 3.0 స్టూడెంట్స్ సంబంధించి ఇన్స్టాలో నేను ఒక రీల్ చేశాను. నెక్స్ట్ వేవ్ ఇప్పుడు ఎలా ఉంది, దీనికి సంబంధించి ఒకవేళ అక్కడ జాయిన్ అయ్యంటే మీది దాని గురించి చెప్పండి అమ్మా అని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానికి రెస్పాన్స్గా చాలామంది కమెంట్స్ చేశారు. అఫీషియల్ చూజ్ యువర్ కెరీర్ ఇన్స్టాలోనే మెసేజ్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఏం చెప్పారు అనే దానికంటే ముందు జనరల్గా అసలు నెక్స్ట్ వేవ్ 4.0కి 3.0కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, సో నెక్స్ట్ వేవ్ 3.0లో లైవ్ క్లాసెస్ లేదు, ఓన్లీ రికార్డెడ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. 4.0లో దాన్ని లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ ఈ విషయం అయితే మనకు మేజర్ డిఫరెన్స్గా కనిపిస్తుంది. కానీ దీంతో పాటు మనం నెక్స్ట్ వేవ్ 4.0 కానీ లేకపోతే 3.0 కానీ లేకపోతే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేయాలి. బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, లిమిటెడ్ ఉన్నారా, 100కు 100 100+ 200+ అట్లా ఉన్నారా, చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. దీంతోపాటు లైవ్ క్లాసెస్, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ దాని తర్వాత చూసుకుంటే డౌట్స్ క్లియరెన్స్, ఈ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ అనేది రాలేదు. చాలామంది స్టూడెంట్స్ ఒకవేళ అక్కడ జాయిన్ అయ్యి ఉంటే డౌట్స్ క్లియరెన్స్ ఎలా ఉంది, ఇమీడియట్ బేసిస్లో ఇస్తున్నారా లేకపోతే కొంచెం టైం తీసుకుంటున్నారా, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. దీంతోపాటు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ గురించి చాలామంది చెప్పిన మాట ఏంటి అంటే, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే అంతేం లేదన్నా కానీ క్లాసెస్ బాగున్నాయని చెప్పి చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ బాగలేదు అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందు కోర్స్ అనేది మనకు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్స్ సెలెక్ట్ చేసుకోకుండా నేను ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ అక్కడ వాళ్ళు చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి మన కోర్స్ తీసుకుంటే సో కొంచెం మనకి బ్యాక్ ఫైర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మన బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం ఏ కోర్స్ తీసుకోవాలనేది ఇన్స్టిట్యూట్కి వెళ్ళక ముందే మనం దాని క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ విషయంలో మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయా లేదా, జరిగితే ఎలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి రియల్ టైం ప్రాజెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్ని మనము పర్సనల్ ప్రాజెక్ట్స్ అంటే ఒక 10 మందికి 15 మందికి ఒక ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారా లేకపోతే మొత్తం 100 మందికి 200 మందికి ఒకటే ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారా. ఎందుకంటే మనం మనతో పాటు ఒక 200-300 మంది 1000 మంది 2000 మంది అదే ప్రాజెక్ట్ పట్టుకొని మార్కెట్లోకి వెళ్తే సో డెఫినెట్లీ దాని ఆ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఇంటర్వ్యూ గైడెన్స్ ఉందా లేదా, రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ ఫ్యాకల్టీ వర్కింగ్ ప్రొఫెషనల్ వచ్చేసరికి కొంచెం పాజిటివ్గానే మనం చూడవచ్చు. ఎందుకంటే మోస్ట్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు అని అనుకుంటున్నాను నేనైతే. జనరల్గా ఏంటి అంటే నేను చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పిన మాట ఏంటి అంటే కొన్ని పాయింట్స్ లైక్ మీరు ఇంకా నాకు క్లారిటీ ఇవ్వాల్సింది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు ఖచ్చితంగా అనే విషయం క్లారిటీ రావాలి. అండ్ దెన్ డౌట్స్ క్లియరెన్స్ క్లారిటీ రావాలి. సో ఇంకోటి వచ్చేసి చాలామంది క్లాసెస్ బాగున్నాయన్న అంటున్నారు. అండ్ డెఫినెట్లీ సొంతంగా వాళ్ళకు వాళ్ళు కోర్స్ నేర్చుకొని క్లాసెస్ వింటూ సొంతంగా జాబ్స్ క్రాక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే బాగుందని చెప్పి చాలామంది అంటున్నారు స్టూడెంట్స్. డెఫినెట్లీ ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మనం ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ ఇంకోటి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా, అసలు ఈ నెక్స్ట్ వేవ్లో కానీ ఇంకొక ఇన్స్టిట్యూట్లో కానీ అసలు ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నారు మీకు సౌట్ అవుతుందా లేదా ఖచ్చితంగా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఓవరాల్గా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ వేవ్ 4.0 లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి కానీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ విషయంలో అంతగా సపోర్ట్ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఒక్కసారి నాకు క్లారిటీ వస్తే డెఫినెట్లీ ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడాను ఒకసారి ఇది చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.